చాలా కీలకమైన పరిణామం. ఎలక్టోరల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఈ ఎలక్టోరల్ బాండ్లతో విఘాతం ఉంటుందని కాబట్టి ఒక సంచలన తీర్పునిచ్చింది సార్ సుప్రీంకోర్టు. సో ఈ తీర్పు మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఈ తీర్పు ఒక సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్, సిరీస్ ఆఫ్ వర్డిక్ట్స్ సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది. అంటే భారత ప్రజాస్వామిక ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి మెజర్ తీసుకుంటూ వచ్చింది. అందులో ఇది తాజా మెజర్. అంటే ఎన్నికల బాండ్ల ద్వారా కార్పొరేట్ విరాళాలు, స్వార్థంతో ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేసేటువంటి క్విడ్ ప్రోకోకు దారి తీసేటువంటి ఒక పొలిటికల్ ఫండింగ్ను దెబ్బతీసింది. అయితే గతంలో ఏ అభ్యర్థి పైన ఆసక్తి లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ నోటాకు కూడా సుప్రీంకోర్టు తీర్పే అవకాశాలు ఇచ్చింది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నవారు ఒక నేరానికి కనుక శిక్ష అనుభవిస్తే వారికి ఒక ప్రత్యేక సదుపాయం ఉండేది. అంటే మిగతా వారేమో సాధారణ ప్రజలకేమో లేని సదుపాయం వీరికి ఉండేది. అంటే వారు డిస్క్వాలిఫై ఇమీడియట్గా కారు, వారు ఎగువ కోర్టులో సవాల్ చేస్తేనే. పౌరులకు, రాజకీయ నాయకులకు మధ్య ఆ వివక్ష తగదు, రైట్ టు ఈక్వాలిటీలో అందరూ చట్టం ముందు సమానులే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు సమాచారం తెలుసుకోవడం కూడా పౌరులకు ఉండేటువంటి హక్కు. ఓటు వేసే ముందు ఆ అభ్యర్థి చరిత్ర ఏంటి, అభ్యర్థి సమాచారం ఏంటి, ఎలక్షన్ అఫిడవిట్లలో ఆస్తులు, అప్పులు, అలాగే కేసులు, విద్యార్హతలు, ఈ వివరాలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆర్టికల్ 19(1)A ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛకు ఎక్స్టెన్షనే రైట్ టు నో అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పాకనే ఇవాళ ఎలక్టోరల్ అఫిడవిట్స్లో అనివార్యంగా తమ పైనున్న కేసులు, ఆస్తులు ఇవన్నీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి సంస్థలు వాటిని విశ్లేషించి మన చట్టసభల్లో ఎంతమంది నేరస్తులు గెలుస్తున్నారు, ఎంతమంది నేరస్తులు పోటీ చేస్తున్నారు, శతకోటీశ్వర్లు ఎంతమంది ఉన్నారు అంటూ మనకు విశ్లేషించి వివరాలు అందించగలుగుతున్నారు. సో అందువల్ల ఈ ఎలక్షన్ అఫిడవిట్ను ట్రాన్స్పరెంట్ చేస్తూ ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధుల పూర్వాపరాలు తెలియాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్లనే సాధ్యమైంది. అలాగే ఈ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరిపైనున్న కేసుల్ని త్వరితగతిన విచారించకపోతే నేరమయ రాజకీయాలకు అడ్డుకట్ట వేయలేము, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి వీరికి ప్రత్యేక కోర్టులు పెట్టి, ఎమ్మెల్యే, ఎంపీ కోర్టులు పెట్టి వీరిపైనటువంటి కేసుల్ని విచారించి పరిష్కరించాలని కూడా పెట్టారు. ఇవన్నిటి వల్ల వెంటనే ప్రజాస్వామిక రాజకీయ ప్రక్రియ ప్రక్షాళన జరిగిందా అంటే జరగకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ మన అనేక మంది మీద దశాబ్దాల పాటు కేసులుంటున్నాయి, కేసులుంటూ కూడా రాజకీయాల్లో పదవులు అనుభవిస్తున్నారు. అది జరుగుతున్న మాట నిజం. డబ్బు ప్రభావం పూర్తిగా పోయిందా, నేరస్తులు వీరిపైన కేసులున్నాయి, వీరికి ఇన్ని అప్పులున్నాయి, ఆస్తులున్నాయి, ఇంకా వీరు బ్యాంకులకు ఇన్ని అప్పులున్నారు అని తెలవడం మాత్రాన ప్రజలు వాళ్ళకు ఓటు వేయడం లేదా అంటే ఇవన్నీ క్వశ్చన్స్. ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో సుప్రీంకోర్టు తీర్పుల వల్లనే, చట్టాల వల్లనే సమాజం మారదు. ఒక డెమోక్రటిక్ ప్రాసెసే కాదు, సోషల్ ప్రాసెస్లో కూడా. ఇప్పుడు మీకు వరకట్న నిషేధ చట్టం వచ్చింది, వరకట్నం పోయిందా? సో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుని చట్టం వచ్చింది, కానీ ప్రైవసీని కాపాడబడుతుందా అంటే చట్టం సుప్రీంకోర్టు తీర్పైనా చట్టమైనా, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అయితే అది చట్టం అయిపోయినట్లే. సో ద లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోయినట్లే. సో ఇవి సమాజాన్ని కానీ రాజకీయ వ్యవస్థను కానీ మార్చడానికి సాధనాలే తప్ప సుప్రీంకోర్టు తీర్పులతోనే రాజకీయ వ్యవస్థలు మారవు. అల్టిమేట్గా ప్రజల రాజకీయ చైతన్యం నుంచి మారుతుంది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ఎప్పుడు కూడా తనకు అనుకూలంగా వీటిని మలుచుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చింది, దానిపైన కోర్టు తీర్పులు వచ్చాయి, అయినా రాజకీయ ఫిరాయింపులు ఆపలేకపోతున్నాం. అందువల్ల అల్టిమేట్గా ప్రజల చైతన్యంతో ప్రజాస్వామిక ప్రక్రియ ప్రక్షాళన అవుతుంది. కానీ ఆ ప్రస్థానంలో సుప్రీంకోర్టు ఇస్తున్న ఈ కీలక తీర్పులు ఎన్నికల ప్రక్రియను, రాజకీయ ప్రక్రియను, ప్రజాస్వామిక ప్రక్రియను క్లీనప్ చేయడానికి ఒక కీలకంగా ఉపయోగపడుతుంది. అయితే ఆవేదన ఏంటంటే టూ లేట్.
సో ఎందుకంటే 2019లో ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది, అంటే స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఒకవేళ స్టే కనుక సుప్రీంకోర్టు ఇచ్చి ఉండకపోతే ఇవాళ 2 ఎన్నికలు ప్రభావితం అయిపోయాయి. ఆల్రెడీ 2019 ఎన్నికలు ప్రభావితమయ్యాయి, 2024 ఎన్నికలకు కూడా వచ్చే విరాళాలు వచ్చేసాయి. ఇదేమైనా ఉంటే 2029 ఎన్నికలకు తప్ప, అంటే ఇప్పటికే 2 లోక్సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పైన ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఒక ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇవాళ తీర్పులో పేర్కొన్నట్లు ఇది క్విడ్ ప్రోకోకు దారితీస్తుంది, మనీకి పాలిటిక్స్కు మధ్య ఒక నెక్సెస్ను క్రియేట్ చేస్తుందని. అంటే ఈ మనీకి పాలిటిక్స్కు నెక్సెస్ క్రియేట్ చేసి 2019 ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 2024 ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనేక అసెంబ్లీ ఎన్నికల పైన ప్రభావితం చేశాక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అంటే బెటర్ లేట్ దెన్ నెవర్, కానీ ఇట్ వాజ్ అ ఫిట్ కేస్ ఫర్ అన్ ఇంటరిమ్ స్టే. అంటే వెంటనే మధ్యంతరంగా కనుక ఈ పథకం పైన స్టే ఇచ్చి ఉంటే ఈ నష్టం కూడా జరిగి ఉండేది కాదు. అందుకని లేదు, కనీసం తీర్పు అన్నా వెంటనే వెలువడి ఉంటే నష్టం ఉండేది కాదు. అన్ఫార్చునేట్లీ 2 లోక్సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఈ ధన రాజకీయ ప్రభావం పడ్డాక ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇప్పటికైనా వచ్చినందుకు ఆహ్వానిస్తూనే ఈ తీర్పు ఇలాంటి అంశాలు, అంటే దేశ ప్రజాస్వామ్యం పైన అత్యంత ప్రభావం చూపే అంశాలైనా ఇన్నేళ్ళు ఆలస్యం కాకుండా ముందుగా తీర్పులు వస్తే ఉపయోగం లేదు. కనీసం వాటిపైన మధ్యంతర తీర్పైన చెప్పి ఇంటరిమ్ జడ్జిమెంట్ అనిచ్చి స్టే విధించి ఉంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల జరిగే నష్టం జరగకుండా ఉండేది. బట్ ఎనీహౌ ఇప్పటికైనా జడ్జిమెంట్ రావడం సంతోషం. అయితే సమస్య ఏంటి, ఈ జడ్జిమెంట్ను మళ్ళీ తిరగరాసి దీన్ని నిష్ప్రయోజనం చేసేటువంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో చూసాం, కోర్టు తీర్పులకు భిన్నంగా చట్టాలు చేస్తూ కోర్టు తీర్పుల్ని అమలు కాకుండా అడ్డుకున్న సాంప్రదాయము చరిత్ర చూసాం. అందువల్ల కనీసం ఈ తీర్పునైనా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే లబ్ధిదారుడు. అనేక విశ్లేషణలు వచ్చాయి. మొదట్లోనైతే ఈ కార్పొరేట్ ఫండింగ్లో అత్యధికం బీజేపీకి వెళ్ళాయి. ఇప్పటికి కూడా లెక్కలు ఏం చెప్తున్నాయంటే మోర్ దెన్ 50%. అంటే నిన్న ఒక అంచనా చూశాను, 16,000 కోట్లు వస్తే అందులో 12,000 కోట్ల దాకా బీజేపీకి వచ్చాయని ఒక విశ్లేషణ వచ్చింది. అందువల్ల ఈ ఫిగర్స్లో పర్సంటేజ్లో తేడా ఉన్నా అల్టిమేట్గా ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఈజ్ భారతీయ జనతా పార్టీ. అలాగే బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలలో మోర్ దెన్ 50%, 50-54% వరకు కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారానే వచ్చింది. సో అందువల్ల ఎంత పర్సంటేజ్ బీజేపీకి వచ్చిన దాంట్లో భిన్నమైన కథనాలు, కొంత స్టాటిస్టిక్స్ అటు ఇటు వచ్చినా ఒక ట్రెండ్ విషయంలో మాత్రం ఎక్కడా భిన్నాభిప్రాయం లేదు. ది చీఫ్ బెనిఫిషరీ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ భారతీయ జనతా పార్టీ. అందువల్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే దేశంలో ఉంది కనుక ఈ ఎన్నికలకు ఎలాగూ వచ్చే డబ్బులు వచ్చేసాయి కనుక ఇప్పుడైనా మార్చచ్చు సుప్రీంకోర్టు తీర్పును, లేదా మళ్ళీ గెలిచాకైనా సుప్రీంకోర్టు తీర్పును ఇన్ఫ్రక్షియస్ అంటారు, అంటే అమలు కాకుండా చేసే చట్టం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల దీన్ని ప్రజా చైతన్యంతోనే మనం ఆపగలగాలి. ఇప్పుడు వ్యవసాయ చట్టాలని సుప్రీంకోర్టు అడిగింది కూడా, కనీసం దీన్ని నిలిపివేయండి కొన్ని రోజులు, మనం పరిష్కారాన్ని చూద్దాం అని రైతుల ఉద్యమం టైంలో అంటే నిలిపివేయటానికి కూడా నిరాకరించింది కేంద్రం. స్టే విధించడానికి, ఆపడానికి ఇన్ అబెయన్స్, కెప్టెన్ అబెయన్స్, దీన్ని పక్కకు పెట్టండి, చట్టం ఉంటుంది కానీ అమలును పక్కకు పెట్టండి తాత్కాలికంగా అని సుప్రీంకోర్టు అడిగినా కేంద్రం ఒప్పుకోలేదు. కానీ అల్టిమేట్గా రైతు ఉద్యమానికి తలవంచక తప్పలేదు. 4 వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకోవడమే కాకుండా దేశ ప్రజలకు, రైతాంగానికి ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాడు, మేము మాఫీ మాంగ్ రాము అన్నాడు. సో అందువల్ల అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని, ఓటర్ల చైతన్యమే కాపాడుతుంది. ఆ కాపాడే ప్రక్రియలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఇలాంటి ప్రగతిశీల తీర్పులు ప్రజాస్వామ్యానికి ఒక రకంగా న్యాయ వ్యవస్థ చేస్తున్న ఓ గొప్ప కృషి. మీరు చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా, విరాళాల ద్వారా ఎక్కువ